ముందు నువ్వు మీ అమ్మకి పుట్టావో లేదో అది చూసుకో. అసలు నీకు అమ్మ ఎవరు, తండ్రి ఎవరు అని కమలాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. దాంతో కేదార్ కమలాకర్ కాలర్ పట్టుకొని నిన్ను వదలనురా, నిన్ను చంపేస్తానని అరుస్తూ ఉంటాడు. కేదార్ ముందు షర్టు వదిలేసేయ్, కూర్చొని మాట్లాడుకుందాం అని ధాత్రి కౌశికి శ్రీవల్లి సర్ది చెప్తూ ఉంటారు. ఓయమ్మో ఓర్నాయనో చూసావా మీ తమ్ముని షర్టుని ఎలా పట్టుకున్నారో అని వైజయంతి పెద్ద గోల చేస్తూ ఉంటుంది. అయినా కూడా కమలాకర్ ఏమాత్రం వదలకుండా ఎవరికీ వినిపించకుండా మీ అమ్మ ఒక తప్పుడు మనిషిరా అని అసభ్యంగా మాట్లాడడంతో కేదార్కి మరింత కోపం వస్తుంది. వెంటనే కేదార్ కమలాకర్ చెంప పగలగొడతాడు. మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తానని కేదార్ వార్నింగ్ ఇస్తుంటే, ఏంటి నన్నే కొడతావా అని కమలాకర్ మళ్ళీ చెయ్యి ఎత్తుతూ ఉంటాడు. అయినా కూడా కేదార్ మళ్ళీ చేతిని అడ్డు తోసేసి, రే ఇంకొక మాట మా అమ్మ గురించి అస్సలు మాట్లాడకని చెప్తుంటే, రే చంపేరా చూద్దామని కమలాకర్ అంటాడు. అలా కావాలని కమలాకర్ కేదార్ని రెచ్చగొట్టడంతో కేదార్ మళ్ళీ విరుచుకు పడిపోతూ ఉంటే ఈసారి కౌశికి కేదార్ చెంప పగలగొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ మీదే చెయ్యి చేసుకుంటావు నువ్వు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అది కాదక్క అని కేదార్ అంటాడు. మాట్లాడకు, నువ్వు నన్ను అక్క అని పిలవకు అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాదు వదిన, కేదార్ ఏదో ఆవేశంలో చెయ్యి చేసుకున్నాడు అంతేకాని అని జగదాత్రి చెప్తూ ఉంటే, అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇలా మాట్లాడుతున్నాడు, చాలా మంచివాడని వెనకేసుకు రాకు జగదాత్రి అని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఏంటి నా ముందే నా తమ్ముని షర్టు పట్టుకొని హంతకుడని మాట్లాడతావా అని సుధాకర్ అరుస్తూ ఉంటే, అది కాదు నాన్న, అమ్మని చంపేసింది బాబాయే అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా, ఇంకొకసారి ఆ మాట మాట్లాడకు కేదార్, నా తమ్ముడిని హంతకుణ్ణి చేయకు, నా తమ్ముడు ఎలాంటివాడో నాకు చాలా బాగా తెలుసు, ఇంకొకసారి హంతకుడన్న మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇన్ని రోజులు మేము మంచి వాళ్ళగా ఉండి మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకే కదా నువ్వు ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చావు. మీకు ఇక ఆ స్థానం దక్కదు అని సుధాకర్ చెప్తుంటే, అది కాదు నాన్న అని కేదార్ అంటాడు. ఇంకొకసారి అలా పిలిచావంటే నేను చూస్తూ ఊరుకోనని సుధాకర్ అంటాడు. అంటే ఏంటి నాన్న, అమ్మని చంపేసినా అసభ్యంగా మాట్లాడుతున్నా నేను చూస్తూ ఊరుకోవాలే కానీ కొడుకుగా నేను నిలదీయకూడదా, ప్రశ్నించకూడదా అని కేదార్ అంటాడు. అడిగే హక్కు ఉంది కేదార్, కానీ ఇలా కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇలా చెయ్యి చేసుకొని హంతకుడని మాట్లాడడం కాదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండనిచ్చి నేనే తప్పు చేశాననిపిస్తోంది. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి, రేపటితో మీ గడువు పూర్తయిపోతుంది. సాక్ష్యాలు లేకపోతే రేపటితో ఇండ్లు వదిలి వెళ్ళిపోండి, ఇదే నా నిర్ణయం అంటూ కౌశికి లోపలికి వెళ్తుంది. యువరాజ్, వైజయంతి, నిషి, కమలాకర్ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. కేదార్ బాధపడుతూ వెళ్తూ ఉంటే కేదార్ అని ధాత్రి అన్నయ్య అంటూ శ్రీవల్లి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. చెప్పాను కదా మావయ్య, చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే నిప్పట్టుకుంటుందని అని నిషి అంటే, దెబ్బ కొంచెం గట్టిగా తగిలిందా బాబాయ్ అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. మనకు కావాల్సిందే జరిగిందని వైజయంతి అంటే, పర్లేదు యువరాజ్, ఇక్కడ జరిగింది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది, ఈ దెబ్బ ఒక లెక్క కాదు అని కమలాకర్ అంటాడు. టెర్రస్ మీద బాధపడుతున్న కేదార్ దగ్గరికి ధాత్రి, శ్రీవల్లి వస్తారు. చూసావా ధాత్రి, నేను బాబాయ్ మీద చెయ్యి చేసుకుని నిలదీయగానే అక్క నన్ను అసలు తమ్ముడివే కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తోంది. అంటే ఎన్ని రోజులు నా మీద చూపించింది ప్రేమ కాదా, జాలి మాత్రమేనా? నేనే కదా వాళ్ళని ప్రేమ అనుకొని అలా దగ్గరికి తీసుకొని అన్ని బంధాలని కలుపుకున్నాను అని కేదార్ బాధపడుతూ ఉంటే, అది కాదు కేదార్, ఇప్పుడు వదిన నీపై కోప్పడింది నువ్వు చెయ్యి చేసుకోవటం వల్లే. అసలు మనకు నిజం తెలిసిన వెంటనే వచ్చి కూర్చొని మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు అని ధాత్రి అంటే, అంటే నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా ధాత్రి, ఆయన మా అమ్మని చంపేశాడు అని కేదార్ అంటే, కానీ మన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కదా కేదార్, ఇప్పుడు తాతయ్య గారు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. ఉన్నట్లుండి తిరిగి వచ్చి ఒక డైరీ ఇచ్చి ఆయనే మీ అమ్మని చంపేశారని చెప్తున్నారు. ఆ డైరీలో రాసిందంతా కూడా అసలు నిజమో కాదో కూడా తెలీదు. అయినా కూడా తాతయ్య గారు ఏం చెప్పారు, చివరి వరకు మీ అమ్మగారు తనతోనే ఉన్నారని చెప్పారు. మరి పుట్టిన ఇంకో బిడ్డ గురించి తాతయ్య గారు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది కేదార్, కాబట్టి అది నిజమయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ధాత్రి అంటే, అంటే నేను కొట్టడం తప్పంటున్నావు అంతే కదా అని కేదార్ అంటాడు. ఇప్పుడు అన్ని నిజాలో కాదో మనం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మనం మాట్లాడుకోవాలి కేదార్. ఏది ఏమైనా మీ నాన్న తమ్ముని అలా చెయ్యి చేసుకోవటం తప్పే కదా, కాబట్టి రాత్రికి వెళ్ళి సారీ చెప్పేసేయ్ అని ధాత్రి అంటుంది. అసలు ఆ డైరీ మీ అమ్మదో కాదో కూడా తెలియదు కదా అన్నయ్య అని శ్రీవల్లి అంటోంది. సరే ధాత్రి, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది, నేను సారీ చెప్తానని కేదార్ అంటాడు. కానీ మనం రేపు ఆదిత్యపురం వెళ్ళి మళ్ళీ ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని కేదార్ అనడంతో అలాగేనని ధాత్రి అంటోంది.
రాత్రి అవగానే అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. చూసావా యువరాజ్ ఒక్క చెంప దెబ్బతో అసలు వాళ్ళు భోజనానికి కూడా రాలేదు అని నిషి, యువరాజ్ చాలా సంతోషంగా తింటూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ పైనుంచి చూస్తూ ఉంటారు. చూడు కేదార్, పద వెళ్ళి సారీ చెప్దువు అని ధాత్రి అంటే, నాకెందుకో బాబాయే మా అమ్మని చంపాడనిపిస్తోంది అని కేదార్ అంటాడు. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా, మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. రేపు ఉదయం వెళ్ళి మనం నిర్ధారణ చేసుకుందాం. ఇప్పుడైతే క్షమాపణ అడుగు కేదార్, ఇదే మనకందరికీ మంచిదని ధాత్రి చెప్పటంతో అలాగేనని ఇద్దరు కిందికి వస్తారు. ఏంటి మెక్కడానికి వచ్చారా అని వైజయంతి అంటే, సిగ్గు లేకుండా మళ్ళీ తినడానికి ఎలా వచ్చారు? మధ్యాహ్నం అంత గొడవ జరిగింది కదా అని నిషి అంటుంది. సరేలే, కిచెన్లో మిగిలింది ఇస్తాను, వెళ్ళి తినండి అని వైజయంతి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. మేము తినటానికి రాలేదు పిన్ని, క్షమాపణ చెప్పటానికి వచ్చాను అని కేదార్ అంటాడు. వెంటనే తింటున్న యువరాజ్ కాస్త కేదార్ కాలర్ పట్టుకొని, రేయ్ నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి గొడవ పడ్డము, తర్వాత వచ్చి క్షమాపణ చెప్పటమా, అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా అని అరుస్తూ ఉంటాడు. చూడు యువరాజ్, ముందు షర్టు వదిలేసేయి. ఇప్పుడు కేదార్ క్షమాపణ చెప్పటానికి మాత్రమే వచ్చింది. నువ్వు అనవసరంగా గొడవని పెద్దది చేయకు అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే నువ్వు చేసింది తప్పని ఒప్పుకుంటున్నావు, మీ అమ్మని బాబాయ్ చంపలేదని ఒప్పుకుంటున్నావు అంతే కదా కేదార్ అని కౌశిక్ అంటే, లేదక్క, బాబాయ్ మా అమ్మని చంపాడన్న మాటని నేను వెనక్కి తీసుకోవటం లేదు. కానీ నేను అలా ఆవేశంగా కొట్టి ఉండకూడదు. సాక్ష్యాలను చూపించిన తర్వాత మాత్రమే నేను మాట్లాడి ఉండాల్సింది. అందుకే క్షమాపణ చెప్పడానికి వచ్చాను. కేదార్ అంటే, అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారేంటని నిషి అరుస్తూ ఉంటుంది. నిషి, గొడవని పెద్దది చేయకు, చెప్తున్నాం కదా కేదార్ క్షమాపణ చెప్తాడు అని ధాత్రి చెప్తుంటే, నన్ను క్షమించండి బాబాయ్ అని కేదార్ అంటాడు. చూడ్రా, నీ క్షమాపణలు ఎవరికి కావాలి? అయినా నేను మీ అమ్మని చంపలేదని నేను మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే. అయినా మీకు ఏ దిక్కు లేదు. మీరు ఈ ఇంటి నుండి అడుగు బయట పెడితే అనాథలైపోతారని ఇలా మాట్లాడుతున్నారు కదా అని కమలాకర్ అంటే, అదేంది వీడు క్షమాపణ చెప్తే అంతా సర్దుమణిగిపోతుంది కదా, అలా జరగకూడదని వైజయంతి మనసులో అనుకుంటూ, ఓ రేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాం కదా, అందుకే కదా ఈ డ్రామాలు ఆడుతున్నాడు అని వైజయంతి అంటుంది. చూడండి అత్తయ్య గారు, రేపు మేము సాక్ష్యాలను చూపించి నిరూపించుకోలేకపోతే మేము నిజంగానే ఇండ్లు వదిలి వెళ్ళిపోతున్నాం. కేదార్, క్షమాపణ చెప్పావు కదా, రా వెళ్దాం అని ధాత్రి కేదార్ వెళ్తారు. ఇక వైజయంతి సుధాకర్ కూడా భోంచేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తెల్లవారగానే రేయ్ కేదార్గా బయటికి రారా అంటూ యువరాజ్ కేకలు పెడుతూ ఉండటంతో, ఏంటి ధాత్రి, ఎందుకు అక్క యువరాజ్ అలా కేకలు పెడుతూ పిలుస్తున్నారు అని కేదార్ అంటాడు. ఏమో నాకు తెలీదు, పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు కిందికి వస్తారు. రేయ్ మా బాబాయ్ని ఏం చేసావురా అంటూ యువరాజ్ మళ్ళీ కేదార్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, ఏంటి మేమేం చేస్తాము, మాకు అసలు ఏమీ తెలియదని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. పొద్దుటి నుంచి బాబాయ్ కనిపించట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, రింగ్ చేస్తున్నా కూడా ఫోన్ కాల్ పోవట్లేదు, ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అని కౌశికి వైజయంతి చెప్తూ ఉంటారు. అయ్యో మాకేమీ తెలీదు, నేనెందుకు చంపుతాను అని కేదార్ అంటే, నువ్వే చంపుతానని చెప్పావు కదా అని వైజయంతి అంటుంది. వదిన మీరు చెప్పండి, కేదార్ చిన్నమామయ్య గారిని చంపేశారని మీరు భావిస్తున్నారా? మీరు నిలదీస్తున్నారా? కేదార్ ఇలా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడండి వదిన అని ధాత్రి నిలదీస్తూ ఉంటే కౌశికి తల వంచుకుంటుంది.